ఆశిష్ నర్వాల్ని తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ డే 2లో FPM కార్డు వాడి మళ్ళీ బైబ్యాక్ అనేది చేస్తున్నారండి. ఆశిష్ నర్వాల్ అయితే మళ్ళీ తెలుగు టైటన్స్కి రిటర్న్ అవబోతాడు. ఎంత అమౌంట్ కొన్నారంటే తెలుగు టైటన్స్ 15.70 lakhs అనేది కొన్నారు. పోయిన ఇయర్ సీజన్ 11లో వచ్చి 13 lakhs సంథింగ్ ఎంతకు కొన్నారు. ఈసారి ఒక 2 lakhs అనేది ఎక్స్ట్రానే పే చేస్తున్నారు అనొచ్చు ఆశిష్ నర్వాల్కి. డే 2లో ఇది థర్డ్ బై అనొచ్చు తెలుగు టైటన్స్కి. ఇప్పుడు టోటలీ తెలుగు టైటన్స్ స్క్వాడ్లో 16 members అనేది ఉన్నారు. ఇంకా ఇద్దరిని అనేది తెలుగు టైటన్స్ కొనాలి. ఇద్దరు వచ్చి డిఫెండర్సే ఉండేదానికి ఛాన్స్ అయితే హై లెవెల్లో ఉంది. అండ్ ఇప్పుడు తెలుగు టైటన్స్ దగ్గర ఎంత పర్స్ అమౌంట్ ఉందంటే 94.90 lakhs అనేది ఉంది. ఈజీగా 4 to 3 ప్లేయర్స్ని తెలుగు టైటన్స్ అనుకుంటే కొనగలుగుతారు. ఐ హోప్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగానే ఉంటారు ఆశిష్ నర్వాల్ని మళ్ళీ బైబ్యాక్ చేసిన దాంట్లో. ఓకే నెక్స్ట్ తెలుగు టైటన్స్ ఏ ప్లేస్ని కొంటారు, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. తెలుగు టైటన్స్ ఉన్న ప్లేస్ని కొంటే నేను వీడియో అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ అమర్ హుసేన్ ఇతని గురించి నేను కొంచెం డీటెయిల్గా మాట్లాడాలండి. కొంచెం కన్ఫ్యూజన్స్ అయితే ఉంది. అమర్ హుసేన్ వచ్చి చాలామంది డిఫెండర్ అనుకుంటున్నారు, కొన్ని మంది వచ్చి రైడర్ అనుకుంటున్నారు. నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు అనేది డిఫెండర్ అని ఉంటాను. బట్ అఫీషియల్లీ తెలుగు టైటన్స్ పోస్ట్ చేసిన పోస్ట్లో కానీ లేకపోతే ప్రో కబడ్డీ పోస్ట్ చేసిన పోస్ట్లో కానీ అక్కడ ఏమని ఉందంటే రైడర్ అనే అదే ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. కాబట్టి అఫీషియల్లీ రైడర్ అన్నారు కాబట్టి మనం రైడర్ అనే అనుకుందాం. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి మాట్లాడతాను. ఈ వీడియో వచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియో తొందరగా మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్. అభిషేక్ నితిన్. టేక్ కేర్.